ఎలక్షన్స్‌కి ముందు నుంచి జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, బెంగాల్‌లో బీజేపీని గెలవనివ్వకుండా చూడటం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం తరపునే అధికార పక్షమే బీఎన్‌పీ వాళ్ళే కుట్రలు చేశారు. ఓపెన్‌గా అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు పిలుపునిస్తూ వచ్చారు. పైగా ఈవెన్ తమ దేశంలో అక్కడ గనక బీజేపీ గెలిస్తే తమ అధ్యాయం ముగుస్తది, బంగ్లాదేశ్‌లో వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇస్తా వచ్చారు. తాజాగా చూస్తే ఏదైతే బంగ్లాదేశ్‌లో మొన్న ఎలక్షన్ రిజల్ట్ రాగానే విపరీతంగా రెచ్చిపోతున్నారు. అక్కడ పిలుపులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఏంటయ్యా అంటే భారతదేశంలో కాషాయం జెండా బంగ్లాదేశ్ సరిహద్దుల దాకా వచ్చేసిందట. జమాత్ ఈ ఎన్సీపీ లీడర్ నసీరుద్దీన్ పట్వారీ తాజాగా కాషాయం జెండా సరిహద్దుల దాకా వచ్చేసింది, మనం దాన్ని కనుక అడ్డుకోకపోతే రేపు పొద్దున మన దేశంలోకి అడుగు పెడుతుంది, ఇది బంగ్లాదేశ్లోకి కాషాయ జెండా అడుగు పెడద్దట. ముస్లిం యువతరం అందరూ కూడా తక్షణం రోడ్ల మీదకి రావాలి, మనందరం కలిసి భవిష్యత్తులో మళ్ళీ అల్లా రాజ్యం తీసుకురావాలని పిలుపునిస్తున్నాడు అనమాట. అసలు అక్కడ బంగ్లాదేశ్లో ఏమైనా బీజేపీ పోటీ చేస్తుందా లేకపోతే ఏమైనా ఉందా అంటే, ముస్లిం యువత ఈ మధ్యకాలంలో తీవ్రవాదం వైపుకి అట్రాక్ట్ కావట్లేదు కాబట్టి భారత బూచిని చూపించి చేసే దిక్కుమాలిన చర్య అనమాట ఇది.